ప్రమాదకర స్థాయికి భారత్ అప్పులు. దేశ జనాభా 142 కోట్లు. దేశ అప్పు 125 లక్షల కోట్లు. 67 ఏళ్ల అప్పు 55 లక్షల కోట్లు. 9 ఏళ్ల అప్పు 110 లక్షల కోట్లు. ఏడ పెట్టాము ఈ అప్పంతా? ఏడికి పోయింది లెక్కంతా? సౌకర్యాలు పెరిగాయా? సంపద పెరిగిందా? ఉపాధి పెరిగిందా? విద్యారంగం బాగుపడిందా? వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా? ధరలు అందుబాటులోకి వచ్చాయా? ఇంధనం అందేంత ఎత్తులో ఉందా? ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా? ప్రైవేటు రంగం కట్టడి చేయబడిందా? రైల్వేలో సామాన్యుడికి బోగీలు పెరిగాయా? టోల్ ట్యాక్సులు ఏమైనా తక్కువ చేశారా? దేశంలో పేదరికం తగ్గిందా? మధ్యతరగతి మాసిపోయిందా? ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా? రైతులకు బ్యాంకుల్లో అప్పు పుడుతోందా? బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా? నిర్మాణ రంగం నిలదొక్కుందా? ఉత్పత్తి రంగం ఊపందుకుందా? ఇదంతా ఎవరి ఘనత? ఏడ పెట్టాం ఈ డబ్బంతా? ఏడికి పోయింది లెక్కంతా? ఎక్కడికి పోయారు దేశభక్తులంతా? మూగబోయిందేం మేధావి వర్గమంతా? ప్రశ్నలనేది పుట్టకపోతే ఎలా? ప్రజాస్వామ్య దేశంలో ఇంకా ఎంతకాలం ఇలా మతోన్మాదం మాటున, దొంగ కార్పొరేటు వేటున మగ్గిపోదాం? సంపాదించే దేశాలను అడ్డుకోలేము. అప్పులు చేసే దేశాన్ని ఆపలేము. అప్పులు చేసే రాష్ట్రాన్ని దేశం ఆపొచ్చు. అప్పులు చేసే వాళ్లకు బ్యాంకులు అడ్డుకట్ట వేసినట్లు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.